సో వాళ్ళు తెగించారు కాబట్టి వాళ్ళ వేరే పార్టీలు వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంటర్లో. సరే రేపు పొద్దున కూడా అంతే. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు, హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే 130, 150, 160 సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు. వీళ్ళ జాతకాల్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే. కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డారు రాశిపరంగా, నరేంద్ర మోడీ గారు సుఖపడ్డారు. అంటే నేను జాతకపరంగా మాట్లాడుతున్నాను. అంటే ఏలినాటి శని అనేది నీకు తెలుసు, చాలా టార్చర్ పెడుతుంది. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది, రాహుల్ గాంధీ గారిని పదవి నుంచి దించేసింది, వాళ్ళ గవర్నమెంట్ పోయగొట్టింది. సో ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, వృశ్చిక రాశికి. ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము, నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం. ఇద్దరిది ఒకటే రాశి, వృశ్చిక రాశి. సో ఇద్దరు జాతకాల్లో నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పిన. రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ. సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది. ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్తో సంబంధం లేదు, సెంట్రల్లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. 5 రాష్ట్రాలలో ఇవాళ 2 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం తీసేస్తే 4 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలలో ఇంచుమించుగా 3 రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్. సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నా. కాంగ్రెస్ సింగిల్గా కొడుతుంది నేను అనట్లా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా. ఉదాహరణ బీజేపీకి 170 వచ్చినాయి.